హలో ఎవ్రీవన్, ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. మనందరికీ తెలుసు. ఒకసారి నట్షెల్లో ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అలాగే ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మనం చేయాల్సింది బేసిక్ ఇన్ఫర్మేషన్ ఎంట్రీ అండ్ పేమెంట్ ఆఫ్ ఫీజ్. సో పేమెంట్ ఆఫ్ ఫీజ్ ఎందుకు చేయాలి అంటే, ఫస్ట్ మనము వెబ్సైట్ కోసం మనము ఏదైతే వెబ్ ఆప్షన్స్ ఇచ్చామో సీట్ అలాట్మెంట్ కోసం మనము గవర్నమెంట్ వాళ్ళకి అంటే వెబ్సైట్ మెయింటెనెన్స్ కోసం ఫీజు అయితే పే చేయాలి. ఎంత అంటే 1200 రూపీస్. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 600, మిగతా వాళ్ళందరికీ 1200 రూపీస్ పేమెంట్ ఆఫ్ ఫీ చేయాలి. అలాగే స్లాట్ బుకింగ్ చేయాలి. ఈ రెండు ఒకటేసారి చేయాల్సి ఉంటుంది. మీరు ఓన్గా మొబైల్లో అయినా చేసుకోవచ్చు, లేకుంటే ఏదైనా మీ సేవా సెంటర్ దగ్గర కానీ కంప్యూటర్ ఆపరేటర్ దగ్గరికి వెళ్ళన్నా చేసుకోవచ్చు. ఈ రెండు ప్రాసెస్ మనకి 19th నుంచి 28 10 డేస్ అయితే టైం ఉంది. ఈ 10 డేస్లోనే మీ ఇన్ఫర్మేషన్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది, ప్రాసెసింగ్ ఫీ చేయాల్సి ఉంటుంది, స్లాట్ బుకింగ్ చేయాలి. సో మీరు అడిగితే స్లాట్ బుకింగ్ ఎందుకు సార్ అంటే, మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం నెక్స్ట్ స్టెప్ అది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవడానికి కొన్ని సెంటర్స్ ఇస్తారు, హెచ్ఎల్సి సెంటర్స్. హెచ్ఎల్సి అంటే హెల్ప్ లైన్ సెంటర్స్. మనం ఏదైతే సర్టిఫికేట్స్ చూపించడానికి ఏదైనా కాలేజ్కి వెళ్ళాలో ఆ సెంటర్ని హెచ్ఎల్సి సెంటర్ అంటాము. ఆ కాలేజ్ని సెలెక్ట్ చేసుకోవడానికి స్లాట్ బుక్ చేసుకోవాలి. అంటే ఏ రోజు ఏ టైంకి ఏ కాలేజ్కి అయితే వెళ్ళాలనుకుంటున్నారో దాన్నే మనం స్లాట్ బుకింగ్ అంటాము. ఈ రెండు ప్రాసెస్ ఒకటే రోజు చేసుకోవాల్సి ఉంటుంది, 19th నుంచి 28. తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ హెచ్ఎల్సి సెంటర్లో 22nd నుంచి 29th వరకు 8 డేస్ అయితే టైం ఇవ్వడం జరిగింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలంటే, ఎంసెట్ ర్యాంక్ కార్డ్, ఎంసెట్ ఆల్ టికెట్, మీ ఆధార్ కార్డ్, ఎస్ఎస్సి మెమో, ఇంటర్మీడియట్ మెమో, 6 to 10 స్టడీ సర్టిఫికేట్, మనం బోనఫైడ్ సర్టిఫికేట్ కూడా అంటాము, టీసీ, ఇన్కమ్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్. ఇది ఆప్షనల్, ఇది ఉండాల్సిన అవసరం లేదు. సో ఈ ఈ ఏదైతే డాక్యుమెంట్స్ అయితే చెప్పానో అవి ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత 2 థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఒకటి ఆర్ఓసి ఫామ్ ఇస్తారు మీకు, రిసీట్ ఆఫ్ సర్టిఫికేట్. మనం ఏవైతే డాక్యుమెంట్స్ హెచ్ఎల్సి సెంటర్లో చూపిస్తున్నామో అవన్నీ ఒక పేపర్ మీద పెట్టి మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఇస్తారు. దాన్నే మనము ఆర్ఓసి ఫామ్ అంటాము. తర్వాత ఇమీడియట్గా మనకి ఒక మెసేజ్ వస్తుంది రిజిస్టర్డ్ మొబైల్కి. ఆ మెసేజ్లో లాగిన్ డీటెయిల్స్ ఉంటాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 2 థింగ్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత మీరు ఇంటికి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రెండు లేకుంటే మీరు హెచ్ఎల్సి సెంటర్లో కన్సర్న్ పర్సన్ని మాత్రం అడగాల్సి ఉంటుంది. తర్వాత వెబ్ ఆప్షన్ ఎంట్రీ. ఈ వెబ్ ఆప్షన్ ఎంట్రీ మనకి 25th నుంచి 1st జూలై వరకు అయితే టైం ఉంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ ఇన్ కౌన్సిలింగ్ ప్రాసెస్. మన కాలేజ్లో బ్రాంచ్ ఏ బ్రాంచ్ వస్తుంది, ఏ కాలేజ్ వస్తుంది అని సెలెక్ట్ చేసుకోవాలంటే ఈ వెబ్ ఆప్షన్ ఎంట్రీ ఇవ్వాలి. ఏ విధంగా ఇవ్వాలి అనేది సపరేట్ వీడియో చేస్తాను. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ ఇన్ ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్. తర్వాత ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్. ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్ మనకి ఫస్ట్ రోజు. ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్ అంటే మనం చేయాల్సింది ఏం లేదు, గవర్నమెంట్ వాళ్ళే వెబ్సైట్ని ఫ్రీజ్ చేస్తారు. అంటే మనకి ఫర్దర్గా వెబ్ ఆప్షన్స్ పెట్టకుండా ఏవైతే లాగిన్ క్రెడెన్షియల్స్ ఉన్నాయో వెబ్సైట్ నుంచి తీస్తారు. దాన్నే మనం ఫ్రీజింగ్ ఆప్షన్ అంటాము. దీన్ని మనం చేయాల్సిన అవసరం ఏం లేదు. సో ఈ సీట్ అలాట్మెంట్ మనకి 2 టైప్స్ ఉంటుంది. ఒకటి మాక్ సీట్ అలాట్మెంట్ అండ్ ఇక్కడ ఫైనల్ సీట్ అలాట్మెంట్. మాక్ సీట్ అలాట్మెంట్ అంటే మీ ర్యాంక్ తగ్గట్టు సీట్ వచ్చిందా లేదా అనేది మార్క్ సీట్ అలాట్మెంట్ అయితే ఇచ్చారు. లాస్ట్ ఇయర్ నుంచి ఇంప్లిమెంట్ చేశారు. ఎప్పుడు అంటే 4th జూలై. వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకోవచ్చు ఈ 3 డేస్లో, 5th నుంచి 7th వరకు. ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ ఎప్పుడు 7th రోజు. ఇంతకుముందు చెప్పినట్టు మార్క్ సీట్ ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్ 7th రోజు ఉంది. అండ్ మెయిన్గా ఫైనల్ సీట్ అలాట్మెంట్ ఫర్ ఫస్ట్ ఫేజ్ ఈజ్ ఆన్ 10th జూలై. 10th జూలై రోజు మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు కదా, ఆ వెబ్ ఆప్షన్స్లో ఒక కాలేజ్ సెలెక్ట్ చేస్తారు. మీ ర్యాంక్ ప్రకారము ఏ కాలేజ్లో ఏ బ్రాంచ్లో సీట్ వచ్చింది అనేది వివరంగా ఆ సీట్ అలాట్మెంట్ లెటర్లో ఇస్తారు. తర్వాత ఫైనల్గా పేమెంట్ ఆఫ్ ఫీజ్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ 10th నుంచి 14th 5 డేస్లో చేసుకోవాలి. సో మీకు వచ్చిన కాలేజ్లో ఏ బ్రాంచ్ వచ్చిందో ఆ ఇన్ఫర్మేషనే కాకుండా మీకు ఫీజ్ ఎంత ఉంది, ఆ కాలేజ్ ఫీజు ఎంత ఉంది, ఫీ రీఎంబర్స్మెంట్ తర్వాత మీరు ఎంత కట్టాలి అనేది క్లియర్గా అలాట్మెంట్ లెటర్లోనే ఉంటుంది. దాని ప్రకారమే పేమెంట్ ఆఫ్ ఫీ చేయాలి. మొత్తం ఒకటేసారి చేయాలి స్టూడెంట్స్, పార్ట్ ఫీ అంటూ ఉండదు. సో అది మీ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయండి. ఈ 5 డేస్ చాలా ఇంపార్టెంట్. ఇది మీరు పేమెంట్ ఆఫ్ ఫీజే కాదు, సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ కూడా చేయాలి. సో దీని తర్వాత మనకి ఫస్ట్ ఫేజ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. తర్వాత ఒకవేళ మీకు ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్లో నచ్చకపోతే మీరు ఫేజ్ 2లో మీరు ప్రాసెస్ చేసుకోవచ్చు. ఎవరైతే ఫేజ్ 1లో ఈ పేమెంట్ ఆఫ్ ఫీ కానీ స్లాట్ బుకింగ్ కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకుంటారో అది ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ 18th and 19th రోజు ఇవ్వచ్చు. మళ్ళీ ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్, అలాట్మెంట్ ఫర్ సెకండ్ ఫేజ్ 22nd జూలై, పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ 22 to 24 ఈ 3 డేస్లు ఇచ్చారు. మళ్ళీ ఫిజికల్ రిపోర్టింగ్ అట్ అలాటెడ్ కాలేజ్ 25th to 28th.
సో ఫైనల్ ఫేజ్ కూడా ఒకవేళ ఈ 2 ఫేజ్లో కూడా మీకు నచ్చని కాలేజ్ వస్తే మీరు ఫైనల్ ఫేజ్లో మీరు ప్రాసెస్ చేసుకోవచ్చు. సో ఇంతకుముందు చెప్పినట్టు పేమెంట్ ఆఫ్ ఫీజ్, స్లాట్ బుకింగ్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇక్కడ అవసరం లేదు. డైరెక్ట్గా 1 and 2 వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్ సెకండ్ రోజు. ఫైనల్ ఫేజ్ ఆర్ మీరు థర్డ్ ఫేజ్ ఏమని అంటున్నామో ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ ఈజ్ ఆన్ 5th August. తర్వాత పేమెంట్ ఆఫ్ ఫీజ్ అండ్ రిపోర్టింగ్ టు కాలేజ్ 5th to 7th August. దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఇన్ ఎంసెట్ కౌన్సిలింగ్. ఇలాంటి వీడియోస్ నేను రెగ్యులర్గా చేస్తుంటాను. ఒకవేళ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, హైప్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.